బిస్మిల్లా అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సౌఖ్యాలు కురిపించండి వల్ల ఆమీన్. అరబ్బీలో ఉన్నటువంటి ఖురాన్ని తెలుగులో ఉన్నట్లుగా అర్థాన్ని చూస్తూ ఉన్నాము. ఈరోజు 35వ సూర ఫాతిర్ సూర. అపార కరుణామయుడు పరమకృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. అవతరణ మక్కాలో ఆయతులు 45. మొదటి వాక్యం నుండి. సర్వ స్తోత్రాలు శూన్యములో నుంచి ఆకాశాలను భూమిని సృష్టించిన అల్లాకే శోభిస్తాయి. శూన్యములో నుంచి ఆకాశాలను భూమిని సృష్టించిన అల్లాకే సర్వస్తోత్రాలు శోభిస్తాయి. ఆయనే రెండేసి, మూడేసి, నాలుగేసి రెక్కలు గల దూతలను తన సందేశవాహకులుగా చేసుకుంటాడు. సృష్టిలో తాను కోరిన దాన్ని పెంచుతాడు. అల్లా అన్నిటిపై అధికారం కలవాడు. అల్లా తన దాసుల కోసం తెరిచే కారుణ్యాన్ని నిలిపివేసేవాడెవ్వడూ లేడు. మరి ఆయన దేన్నైనా నిలిపివేస్తే ఆ తర్వాత దాన్ని పంపేవాడు కూడా ఎవడూ లేడు. ఆయన సర్వాధిక్యుడు, వివేక సంపన్నుడు. అల్లా ఇస్తే ఎవరు ఆపలేరు, అల్లా ఆపితే ఎవరు ఇవ్వలేరు. ఓ ప్రజలారా, మీపై ఉన్న అల్లా అనుగ్రహాన్ని కాస్త జ్ఞాపకం చేసుకోండి. ఏమిటి? అల్లా కాకుండా ఆకాశం నుంచి, భూమి నుంచి మీకు ఉపాధిని సమకూర్చే వేరే సృష్టికర్త కూడా ఎవడైనా ఉన్నాడా? ఆయన తప్ప మరో ఆరాధ్యుడెవడూ లేడు. మరి మీరు ఆయన వైపు నుండి ఎటు తిరిగిపోతున్నారు? ఓ ప్రవక్త, ఒకవేళ వీళ్ళు నిన్ను ధిక్కరించినట్లయితే నీకు పూర్వం గతించిన ప్రవక్తలంతా ధిక్కరించబడిన వారే. సమస్త వ్యవహారాలు ఎట్టకేలకు చివరికి అల్లా వైపునకే మరలించబడతాయి. ఓ ప్రజలారా, నిజంగా అల్లా వాగ్దానం సత్యమైనది. కాబట్టి ప్రాపంచిక జీవితం ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని మోసంలో పడవేయకూడదు. ఆ మాయలమారి సైతాను కూడా మిమ్మల్ని మోసగించకూడదు సుమా. నిజంగా